అందరికీ. జీవితంలో మనం ప్రశాంతంగా బ్రతకాలంటే 2 విషయాలు గుర్తుంచుకోవాలండి. ఒకటి, మనకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఎవ్వరితో కూడా షేర్ చేసుకోకూడదు. 2, ఎవరి సమస్యల్ని మనం షేర్ చేసుకోకూడదు. ఇది కొంతమందికి తప్పుగా అనిపించొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు నేను చెప్పిన మాట జరగకపోవచ్చు. అంటే మన బాధల్ని వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటే మన బాధ కొంచెం తగ్గుతుంది. అదేవిధంగా వేరే వాళ్ళ బాధలు మనం షేర్ చేసుకుంటే వాళ్ళ బాధ తగ్గుతుంది. ఇది పాతకాలపు మాట. కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు నీ బాధలను షేర్ చేసుకుంటే నిన్ను ఓదార్చడం అనేది పక్కన పెట్టేసి నిన్ను చూసి హేళన చేస్తారు. అదే బాధలు కొన్ని వందల మందికి చెప్తారు, నిన్ను నవ్వుల పాలు చేస్తారు. నెక్స్ట్, వేరే వాళ్ళ బాధలు నువ్వు షేర్ చేసుకుంటే నీకున్న బాధలతో పాటు వాళ్ళ బాధలు కూడా యాడ్ అయ్యి నీ యొక్క స్ట్రెస్, నీ యొక్క పెయిన్ ఇంకా పెరిగిపోతుంది. అంతే తప్ప వేరే అయితే ఉపయోగం లేదు. షేర్ చేసుకోండి, కానీ ఎవరితో షేర్ చేసుకోవాలి? లిమిటెడ్ పీపుల్స్తో మాత్రమే మీ ప్రాబ్లాన్ని షేర్ చేసుకోండి. అంతేగాని కనబడిన ప్రతి పనికిమాలిన వాడికి నీ ప్రాబ్లాన్ని షేర్ చేసి వాడి దగ్గర నువ్వు సింపతి సంపాదించి దానివల్ల యూజ్ లేదు. వాడు 10 మందికి చెప్తాడు, 10 మంది దగ్గర నిన్ను అవమానపరిచేటట్టుగా మాట్లాడతాడు, చులకన అవుతాడు. అంతేగాని నీ సమస్య నీదే. నీ సమస్యని నువ్వు తీర్చుకోవాలి. పక్కనోడికి చెప్పడం వల్ల నీ సమస్య ఎప్పటికీ తీరదు. కాబట్టి ఎవరికి కూడా షేర్ చేయొద్దు. అదేవిధంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళే సాల్వ్ చేసుకునేవాడిని. అప్పుడే వాళ్ళకి ఎబిలిటీ వస్తుంది. అంతేకాని మన ప్రాబ్లమ్ని మనం వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటే మనకేదో సలహాలు ఇచ్చేసి మనం ఏదో బాగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అనేది ఏం లేదు. దయచేసి ఈ విషయం అయితే అందరూ గుర్తుపెట్టుకోండి. దీన్ని అందరూ ఫాలో అవ్వండి. వీలైతే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.